ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా జరుగుతున్న ఏర్పాట్లు, ఏమనిపిస్తుంది పూర్తి మొత్తం ఏర్పాట్లను చూసిన తర్వాత? తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక పండగ వాతావరణం నెలకొన్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు స్వచ్ఛందంగా విద్యార్థి లోకం, యువత, రైతులు సమ్మక్క సారక్క జాతర అయితే ఏ విధంగా జరిగిందో వరంగల్లో అంతకు రెట్టింపు ఉత్సాహంతో స్వచ్ఛందంగా రైతులు, విద్యార్థులు, యువతనైతే ఇక్కడ పండగ వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్కు అబద్ధపు హామీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డికి ఈ సభ చెంపపెట్టు సమాధానం కాబోతుంది. భవిష్యత్తులో ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ దే విజయం అనే దిశగా ఇలా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతున్నాడు. రైతాంగం ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నదో మనం స్వచ్ఛందంగా చూస్తున్నాం. విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. ఈ వరంగల్ సభ ప్రపంచంలోనే తలదన్నే విధంగా ప్రపంచంలో అతిపెద్ద సభగా కాబోతున్నది. బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్క గులాబీ సైనికుడు ఇక్కడ స్వచ్ఛందంగా పనిచేస్తున్నాడు. పోలీసు వారు సహకరించకున్నా, ప్రభుత్వం వారు సహకరించకున్నా స్వచ్ఛందంగా మేము కేసీఆర్ గారి సైనికులుగా, గులాబీ సైనికులుగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్మోస్ట్ దాదాపు ఇక్కడికి వరంగల్ చుట్టుపక్కల ప్రాంతానికి 80% మంది చేరుకున్నారు. రేపు వివిధ కార్యక్రమాల రూపంలో, కొంతమంది పాదయాత్ర రూపకంగా, కొంతమంది ఎడ్ల బండ్ల రూపకంగా, కొంతమంది వివిధ రూపాల్లో ఈ సభకు చేరుకోవడం జరుగుతుంది. ఆ సమ్మక్క సారక్క తల్లి దర్శనం ఏ విధంగా అయితే చేసుకుంటారో, రేపు కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నాడు, భవిష్యత్తులో దిశానిర్దేశం ఏ విధంగా చేయబోతున్నాడు అనే దానిపైన ఎక్కువగా స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతుంది. మీరు కూడా చాలా సందర్భాల్లో చాలా కిలోమీటర్ల వరకు కూడా పాదయాత్ర చేసిరు. సభ గురించి ప్రజలు మీతో ఏం చర్చించారు? వాళ్ళు ఎలాంటి సమాధానం మీకు ఇచ్చారు? వాళ్ళు మాకు ప్రజలు చెప్పేది ఒకటే, బిడ్డ మేము నమ్మే అబద్ధపు హామీలు నమ్మి మోసపోయినాం, ఇలా గోసపడుతున్నాం. ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే, తెలంగాణకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. ఆయన ఉంటేనే రైతులు బాగుంటారు, విద్యార్థి లోకం బాగుంటుంది, యువత బాగుంటుంది, వితంతువులు బాగుంటారు. ఈ రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకులాగా కేసీఆర్ గారు మాత్రమే చేయగలుగుతాడు. ఈ రేవంత్ రెడ్డి కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరించి కొంతమంది లబ్ధి కోసమే అంబానీ అదానీలకు ఏ రకంగానైతే భూములు అమ్మాలని చూసిండో, మొన్న హెచ్యూ ల్యాండ్లు కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి డబ్బు రూపకంగా ఆయన ఆలోచన తప్పిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం ఆయనకు ఏ రోజు పట్టదు. కేసీఆర్ గారి లేని లోటు ఈ 15 నెలల్లో స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పటికీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనే గర్వంగా చెప్పుకునే సందర్భం మేము చాలా చూసినాం. పాదయాత్రలో అడుగున కూడా సభను అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దీనికి మీద ఎలాంటి సమాధానం ఇస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, పోలీస్ కేసులతో పోలీస్ యాక్ట్ పెట్టినా, కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకున్నా, రేవంత్ రెడ్డి కాదు కదా, రేవంత్ రెడ్డి అయ్య జేజమ్మ వచ్చినా ఈ సభ ఆపే ధైర్యం కూడా చేయలేడు. స్వచ్ఛందంగా జనాలు ఈరోజు ఇంటికొకరు స్వచ్ఛందంగా సర్ది కట్టుకొని సభకు బయలుదేరిరు. రేవంత్ రెడ్డి ఖబర్దారి, ఈ సభ నీకు జీవితంలో ఒక గుణపాఠం అవుతుంది, నీకు చెంపపెట్టు సమాధానం ఈ సభ నుంచే స్టార్ట్ అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం లేదు, కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మాత్రమే సభకు హాజరవుతారంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రేపు ఈ టైం వరకు తెలిసిపోతుంది జనాలు స్వచ్ఛందంగా వస్తుర్రా, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందా లేదా, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందా, ఈ పాలన మీద వ్యతిరేకత ఉందా అనేది రేపు ఈ టైం వరకు మొత్తం బట్టబయలైపోతుంది. మీడియా వారు మీరు కూడా చూస్తారు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఇంటి పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళ అస్తిత్వాలు కాపాడుకోవడానికి లాస్ అవుతున్న తెలంగాణను, నష్టపోతున్న తెలంగాణను మరోసారి పునరుజ్జీవం పోయడానికి సభ వేదిక కాబోతుంది. సందర్భంగా 10 లక్షల జనాభా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ చెప్తుంది. మరో పక్క చూసుకుంటే మరి అంత ఎక్కువ వస్తుందని కొంతమంది అంటున్నారు. యావరేజ్ ఎంతమంది వచ్చే అవకాశాలు ఉంటాయి? కేసీఆర్ గారి సభ అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం తరలి వస్తే సందర్భాలు మనం ఎన్నో ఉద్యమకాల నుంచి చూసినాం. ఈ సభకు 10 లక్షల పైచిలుకు వస్తారన్న ఆశాభావంతో ఉన్నాం. ఇప్పటికే సగం క్యాడర్ చేరుకున్నది, ఇంకా వేలో ఉన్నారు. రేపు ఖచ్చితంగా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద సభగా వరంగల్ సభ కాబోతున్నది, ఏల్కతుర్తి వేదిక కాబోతున్నది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా రోజుల తర్వాత కూడా కేసీఆర్ బయటికి రాబోతున్నాడు, ప్రసంగం చేయబోతున్నాడు. ప్రజలంతా కూడా ఆసక్తిగా ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు మొత్తానికి ఇదంతా? ఇన్ని రోజులు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని పరిపాలన చేసుకోమని వదిలేసిండు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన పేరుతోటి తెలంగాణ ప్రజలను శోభ పెడుతూ తెలంగాణ ప్రజలకు ఇస్తాన్న హామీలను ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ 420 హామీల పేరుతోటి అలా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని చూసి ఈరోజు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటూ రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఈరోజు ప్రశ్నించడానికి కేసీఆర్ గారు ఇలా ప్రజల్లోకి వస్తున్నారు. ఈరోజు వరంగల్ ఎలకతుర్తిలో జరుగుతున్న బహిరంగ సభ ప్రపంచంలోనే అతిపెద్ద సభగా రికార్డు చెందబోతుంది. కేసీఆర్ గారు అంటేనే బహిరంగ సభలు, కేసీఆర్ గారు అంటేనే జనం. ఈరోజు కేసీఆర్ గారు వస్తున్నారంటే
మద్దతుగానే కొన్ని లక్షల మంది జనం ఈరోజు రోడ్లెక్కి కేసీఆర్ గారికి మద్దతుగా ఈ సమావేశానికి రానున్నారు. ప్రజలకు మేము మంచి పాలన అందిస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మట్లేదు, సభకు వెళ్ళే అవకాశాలు లేవంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాంటి సమాధానం ఇస్తారు వాళ్ళకి? ఈరోజు రేవంత్ రెడ్డిని, తన మంత్రివర్గాన్ని, తన ఎమ్మెల్యేలని ఈరోజు జనాలు నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వస్తారు, కేసీఆర్ గారు మా గురించి ఎప్పుడు మాట్లాడతారని ఈరోజు తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేక మంది నిరుద్యోగులు కావాలని ఈరోజు కేసీఆర్ గారు బయటికి రావాలి, కేసీఆర్ గారు వాయిస్ తెలంగాణ ప్రజలకు వినబడాలని వేచి చూస్తున్నారు. కానీ ఇలా దొంగ రేవంత్ రెడ్డి అబద్ధ మాటలతోటి అలా కేసీఆర్ గారు మీటింగ్ పెడితే ఎవరు రారని మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికీ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, వాళ్ళనే తట్టుకోలేకపోతున్నామని బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నామని కాంగ్రెస్ నేతలు కూడా చాలా సందర్భాల్లో కూడా ఇండైరెక్ట్గా అంటున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ రాబోతున్నాడు, ప్రపంచం ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి అలా తెలంగాణ ప్రజలకు దిక్సూచి, తెలంగాణ ప్రజల జాతిపిత కేసీఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తి అలా రేవంత్ రెడ్డి అనే బచ్చా గురించి మాట్లాడలేక ఈరోజు కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ఈ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ఇందిరాగాంధీని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు దొంగ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల ఇబ్బందులను చూసి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు మధ్యలోకి రాబోతున్నారు. కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, కవిత గారైనా మాటలకే ఈరోజు రేవంత్ రెడ్డి మల్ల గుల్లాలు పడుతూ ఈరోజు పరిపాలన సాగించలేని పరిస్థితి ఉంది. రేపు టైగర్ కేసీఆర్ గారు మా ప్రజల్లోకి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి తనకు తానుగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది కేసీఆర్ గారు వచ్చి జనంలో మాట్లాడితే. అంటే మేము ఇస్తామన్నటువంటి హామీలన్నిటి కూడా కట్టుబడి ఉన్నాం, సమయం మాకు ఇంకా ఎక్కువ ఉంది, కావాలనే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కూల్చే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ గారు 15 నెలలు వేచి చూసిన కాలం కూడా అదే. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రజలిచ్చిన గవర్నమెంటు పరిపాలన సాగించుకోవాలని చెప్పి అలా కేసీఆర్ గారు ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి కేసీఆర్ గారు వచ్చిందనంటేనే ఈ లంగా రేవంత్ రెడ్డి అనే ఒక దొంగ, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేస్తున్న పాలనను చూసి కేసీఆర్ గారు లాంటి గొప్ప నాయకుడికే విసుగు చెంది నా తెలంగాణ ప్రజలు ఆగమవుతారని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు జనంలోకి వచ్చి ఈరోజు మీకు జరుగుతున్న అన్యాయం ఏందని అడిగే పరిస్థితిలోనే ఈరోజు సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపు జరగబోయే సభను ప్రజలే మద్దతుగా, సంపూర్ణ మద్దతుగా, స్వచ్ఛందంగా నడుచుకుంటూ పాదయాత్ర, బైక్ యాత్ర, వివిధ రూపాలుగా జనం వచ్చి రేపు కేసీఆర్ గారి సభను విజయవంతం చేయబోతున్నారు. అంటే ప్రజలకు సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల మీద కూడా నమ్మకం లేదు, ఆల్టర్నేట్గా బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీకి సంబంధించి రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. బీజేపీ పార్టీ ఒక హిందూ భావాలను, హిందువులను, ముస్లింలను వేరువేరు చేసి నిన్న జరిగిన కాశ్మీర్లో జరిగిన సంఘటన ఎదుర్కోలేని ఈ బీజేపీ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి కారణమే లేదు. ఇంకో విషయం ఏంటంటే గత 6 సంవత్సరాలుగా ఆర్మీలో ఎటువంటి రిక్రూట్మెంట్ లేకుండా 1,62,000 మంది ఆర్మీ జవాన్లు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆస్కారం ఉన్న ఈ దేశంలో అటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ చేయకుండా ఈరోజు 28 మంది హత్యలకు కారణమే ఈ బీజేపీ ప్రభుత్వం. ఈ బీజేపీ ప్రభుత్వం హిందూ ముస్లింల గొడవలు తప్ప వేరే కారణం లేదు. ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ మనుషులు, కేసీఆర్ అభిమానులు తప్ప వేరే వ్యక్తులే లేరు. ఖచ్చితంగా కేసీఆర్ గారిదే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది. బీజేపీ నమ్మే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ విధంగా మహాగర్జన పేరుతోని ప్రపంచంలో 2వ అతిపెద్ద సభ ఆనాడు కేసీఆర్ గారు, స్వామి అగ్నివేశుతోని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రీతిలో ఇవాళ ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ పెట్టి 14 ఏళ్ళు ఉద్యమం చేసి ఆ తర్వాత పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన, ఇప్పుడు అపోజిషను ఏర్పాటు చేసి మరి మొట్టమొదటిసారిగా ఇలా అపోజిషన్లో ఒక పెద్ద మహావేదికగా 10 లక్షల మందితోని ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రైతులు కావచ్చు స్వచ్ఛందంగా ఇవాళ భూములు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపు చుట్టుపక్కల ఇలా వరంగల్ జిల్లాతో పాటు ఇవాళ అనేక జిల్లాలలో ఇవాళ స్వచ్ఛందంగా ఎడ్ల బండ్ల రూపంలో, మోటార్ సైకిళ్ళ రూపంలో ఇవాళ మా విద్యార్థి విభాగం కూడా ఆ వేములగుట్ట నుంచి యాదగిరిగుట్ట దాకా పాదయాత్ర చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇటు సిద్దిపేట నుంచి కూడా ఇలా వేలాది మందితోని ఇలా ర్యాలీ వస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ సభ కూడా పెద్ద ఎత్తున అందరి సమక్షంలో విజయవంతమైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. రేపు పెద్ద మొత్తంలో కేసీఆర్ ఏం చెప్తారనే ఆతృత కూడా ఇలా జనాల్లో ఉందని చెప్పేసి మీ ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. 1200 ఎకరాలకు సంబంధించి పూర్తి మొత్తంలో వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చెట్లను కావచ్చు, పంటలను కావచ్చు ధ్వంసం చేశారు. కాలువలను కూడా పూర్తి మొత్తంలో ధ్వంసం చేసి సభను పెడుతున్నారు. ఈ సభ ఎవరి కోసం అని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు దీనికి? అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు.
ఇట్లాంటి సభలు వందల అంటే కొంగరకలం కావచ్చు అనేక తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పెట్టినా కూడా ఏనాడు కూడా ఒక రైతు వచ్చి కానీ ఇలా ప్రెస్ మీట్లు పెట్టలే. ఇక నాయకత్వం వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన నిన్న వర్ధనపేట సంబంధించిన శాసనసభ్యులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది తప్ప నిజంగానే చిత్తశుద్ధి అంటే రైతులు పెట్టిన సందర్భాలు లేవు. ఇవాళ ఇక్కడ ఉన్న రైతులు ఇక్కడ యువత కానీ పెట్టలేదు అంటే రాజకీయ నాయకులు అంటే ఈ సభను చూసి ఓర్వలేక ఓ తప్పుడు ప్రచారం చేస్తారు. ఈ సందర్భంగా మేము ఒకటే చేరిక చేస్తాము. ఇలాంటి అబద్ధపు ఆరోపణలు మానుకోవాలి, వాస్తవాలను గ్రహించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దేశం మొత్తం గర్వించే విధంగా రేపు కేసీఆర్ గారి సభ ఉండబోతా ఉంది. ఈ సభ ఏర్పాట్లు అసలు ఊహించని విధంగా ఎవరు కూడా ఊహించని విధంగా వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటూ వాటర్ అయినా పెరుగు అయినా మజ్జిగ అయినా అన్ని సదుపాయాలు ఫుడ్ కానించి మొదలు పెట్టుకుంటే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇది 25వ రజతోత్సవ సభగా ఇది జరుపుకోబోతా ఉన్నాము. ఇది కేసీఆర్ గారు రేపు వస్తూ ఉన్నారు. వారి కోసం కొన్ని లక్షల మంది యావత్ దేశం మొత్తము కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. అలాగే మొన్న జరిగినటువంటి ఈ 15 నెలల క్రితం జరిగినటువంటి ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు మొత్తం దొంగ హామీలు ఇచ్చి దొంగ మాయమాటలు హామీలు ఇచ్చి నెరవేరని హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఎక్కడం జరిగింది. ప్రజలు మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నారు. మాకు కేసీఆర్ పాలన అయితేనే బాగుంటుంది, కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ప్రజలు మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే మాత్రం కేసీఆర్ గారు 100 సీట్లకు పైచేలుగా వచ్చి సీఎంగా కేసీఆర్ గారు కాబోతా ఉన్నారు. ప్రజలు మొత్తము ఏకీభవిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కావాలని తెలంగాణలో దేశం మొత్తం కోరుకుంటా ఉంది.